ఐఎమ్ ప్రొఫెసర్ ఏబిఎస్ గారు. యు ఆర్ వాచింగ్ ప్రొఫెసర్స్ పెర్స్పెక్టివ్ తెలుగు. 18వ లోక్సభకి ఈ సంవత్సరము ఏప్రిల్, మే, జూలై, జూన్ 1న ఎలక్షన్స్ జరిగినాయి. జూన్ 4 తారీఖున ఫలితాలు ప్రకటింపబడ్డాయి. జూన్ 9న కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. జూన్ 24, 20 తారీఖులలో కొత్తగా లోక్సభకి ఎన్నికైన సభ్యుల చేత ప్రోటర్మ్ స్పీకర్ అయినటువంటి భర్తృహరి మెహతాబ్ గారు వారి చేత ప్రమాణ స్వీకారం కూడా చేయించడం జరిగింది. ఇద్దరు సభ్యుల చేత ఆయన ప్రమాణ స్వీకారం చేయించకూడదు. నలుగురిలో చేయించకూడదు కాబట్టి వారికి భద్రతా దళాల మధ్య తీసుకొని రావాలి. అందువల్ల వారి చేత జూలై 5న వారి చేత స్పీకర్ ఛాంబర్లో వారి చేత ప్రమాణ స్వీకారం స్పీకర్ గారు చేయించడం జరిగింది. ఆ ఇద్దరు సభ్యులు ఎవరయ్యా అంటే, ఒకళ్ళు షేక్ రషీద్, ఆయన పేరే రషీద్ ఇంజనీర్ కూడా అంటారు. రెండవ వ్యక్తి అమృత్పాల్ సింగ్. ఈ షేక్ రషీద్ అన్న వ్యక్తి 2019 ఆగస్టు నుండి తిహార్ జైల్లో తీవ్రవాదులకి ఆర్థిక సాయం అందిస్తున్నారన్న అభియోగం మీద యుఏపిఏ చట్టం కింద జైల్లో ఆయన ఉన్నారు. ఆయన బారాముల్లా నియోజకవర్గము నుండి నామినేషన్ వేసి అక్కడ లోక్సభకి ఎన్నికవడం జరిగింది. ఆయన ఉమర్ అబ్దుల్లా ఉమర్ అబ్దుల్లా మాజీ ముఖ్యమంత్రి, అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ యొక్క వైస్ ప్రెసిడెంట్ అయిన ఉమర్ అబ్దుల్లా మీద 2,04,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. రెండవ అభ్యర్థి అమృత్పాల్ సింగ్. ఈయన మత ప్రబోధకుడు, అలాగే వేర్పాటువాది. ఈయన యొక్క అనుచరుడిని అమృత్సర్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి అమృత్సర్ శివార్లోని ఒక పోలీస్ స్టేషన్లో ఆయన బంధించడం జరిగితే, ఈయన వీళ్ళ సహచరులతోటి కత్తులతోటి తుపాకులతోటి వెళ్ళి ఆ యొక్క పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి ఆ వ్యక్తిని కాస్త విడుదల చేయడం జరిగింది. ఆ రోజు ఆ పోలీసులందరూ కూడా ప్రేక్షక పాత్ర వహించడం జరిగింది. అతి కష్టం మీద అమృత్పాల్ సింగ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద దిబ్రూగఢ్ జైలుకి తరలించడం జరిగింది. ఆయన లోక్సభ ఎన్నికల్లో కాదూర్ సాహెబ్ సీట్ నుండి లోక్సభకి నామినేషన్ వేసి ఎన్నికవటము జరిగింది. వీళ్ళిద్దరి చేత లోక్సభ స్పీకర్ గారు జూలై 5న ఎక్కడైతే వీళ్ళు అరెస్ట్ అయ్యారో ఆ యొక్క డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ వాళ్ళు వీళ్ళకి పెరోల్ గ్రాంట్ చేయడం జరిగింది. అమృత్పాల్ సింగ్కి ఏమో 4 రోజులు పెరోలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈయనకి రషీద్కి ఏమో 4 గంటల పెరోలు ఇవ్వడం జరిగింది. భద్రతా దళాల మధ్య, పోలీసుల ఎస్కార్ట్స్ మధ్య వీళ్ళిద్దరిని స్పీకర్ ఛాంబర్కి తీసుకొచ్చి స్పీకర్ గారు వాళ్ళిద్దరికి చేత ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత తిరిగి వారి జైలుకి వాళ్ళని కాస్త తరలించడం జరిగింది. ఈ యొక్క జైలు నుండి ఉన్నటువంటి వ్యక్తులు లోక్సభకి ఎన్నికైతే వాళ్ళకి చెందిన రూల్స్ ఎలాగ ఉన్నాయంటే ఒకసారి మనం గమనిస్తే, జైలు నుండి వీళ్ళు లోక్సభకి కానీ రాజ్యసభకి కానీ లేకపోతే ఎమ్మెల్యేస్గా ఎన్నుకునే అధికారము చట్టము వాళ్ళకి ఉందండి. అలాగే వీళ్ళు లోక్సభకి కానీ రాజ్యసభకి కానీ అలాగే అసెంబ్లీకి కానీ వీళ్ళు సెషన్స్లో వీళ్ళు పార్టిసిపేట్ చేయకూడదు, పాల్గొనకూడదు. మరి లోక్సభ ఈ రూల్స్ ప్రకారం ఏం చెప్తున్నారంటే, 2 నెలలు కంటిన్యూస్గా ఎవరైనా గైర్హాజరు అవుతే లోక్సభ సభ్యత్వము వాళ్ళకి రద్దయిపోతుంది. అలాంటప్పుడు వీళ్ళు లోక్సభకి రాకూడదు కాబట్టి వీళ్ళ సభ్యత్వం రద్దయిపోతుందా అంటే ఒక రూల్ పెట్టారు. ఏంటంటే అది వీళ్ళు లోక్సభ స్పీకర్కి ఒక లెటర్ రాయాలి. మేము ఈ కారణాల వల్ల మేము లోక్సభకి హాజరు అవ్వలేకపోతున్నాం కాబట్టి మాకు హాజరు నుండి మినహాయింపు ఇవ్వమని లోక్సభ స్పీకర్కి ఒక లెటర్ రాయవలసి ఉంటుంది. లోక్సభ స్పీకర్ గారు లోక్సభలో ఉండే ఒక హౌస్ కమిటీ ఆన్ ఈ యాబ్సెంటీ ఎంపీస్ మీద ఒక కమిటీ ఉంటుంది. ఆ సభకి ఈ యొక్క లెటర్ని రిఫర్ చేయాలి. వాళ్ళు ఈ యొక్క లెటర్స్ని మీద చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయాన్ని లోక్సభ యొక్క ఆమోద ముద్ర కూడా వేయవలసి ఉంటుంది. అలాగే వీళ్ళకి గైర్హాజరు నుండి మినహాయింపు ఇవ్వటము జరుగుతుంది. అలాగే ఎన్ని సంవత్సరాలు ఎన్నాళ్ళు వీళ్ళు లోక్సభ సభ్యుడిగా ఉంటారు అంటే, లోక్సభ సభ్యుడిగా ఉంటూ నియోజకవర్గ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని జైలు నుండి మిత్రుల ద్వారా కానీ లేకపోతే పార్టీ కార్యకర్తల ద్వారా కానీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా ఆయన నియోజకవర్గ కార్యక్రమాలు వీళ్ళు నిర్వహించవచ్చు. కానీ లోక్సభ ప్రస్తుతం వీళ్ళు నిందితులు అభియోగాలు ఛార్జెస్ వీళ్ళ మీద ఫ్రేమ్ చేయడం జరిగింది తప్ప వీళ్ళకి ఎక్కడ శిక్ష ఏమీ వేయలేదు. కానీ శిక్ష కానీ వేస్తే 2 సంవత్సరాల మినిమం శిక్ష కానీ వేస్తే
వీళ్ళ యొక్క లోక్సభ సభ్యత్వం ఆటోమేటిక్గా రద్దయిపోతుంది. అంతకుముందు పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ సెక్షన్ 8 సబ్సెక్షన్ 4 ప్రకారము ఎవరికైతే 2 సంవత్సరాల జైలు శిక్ష వేశారో వాళ్ళకి 3 నెలలు టైం ఇచ్చింది ఆ సెక్షన్ వాళ్ళు అప్పీల్ చేసుకోవడానికి. 2013లో సుప్రీంకోర్టు ఈ యొక్క పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ సెక్షన్ 8 సబ్సెక్షన్ 4 రద్దుపరిచారు. కాబట్టి ఎవరైనా ఇప్పుడు 2 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించిన వెంటనే వాళ్ళ యొక్క లోక్సభ సభ్యత్వం రద్దయిపోతుంది. ఇది ఉన్నటువంటి రూల్స్. మీరు గమనించే ఉంటారు, రాహుల్ గాంధీ గారికి ఒక డిఫేమేషన్ కేసులో కోర్టు ఆయనకి 2 సంవత్సరాల జైలు శిక్ష వేయటం జరిగింది. ఇమీడియట్గా ఆయనకు లోక్సభ సభ్యత్వాన్ని స్పీకరు రద్దు చేయడం జరిగింది. అలాగే ఆయనకి పార్లమెంట్ మెంబర్స్కి ఇచ్చే క్వార్టర్స్ నుండి కూడా ఆయన్ని ఖాళీ చేయించడం జరిగింది. తర్వాత ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు. బెయిల్ తెచ్చుకున్న తర్వాతనే ఆయన యొక్క లోక్సభ సభ్యత్వాన్ని రిస్టోర్ చేయడము జరిగింది. ఇది లోక్సభ సభ్యులు ఎవరైనా జైల్లో ఉంటే వారికి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.